హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అవునా, మీ నాన్న పేరు ఏంటి? తెలీదు. అవునా, మీ అమ్మకి చీరలు కొంటావా? అవును, నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. అమ్మ కూడా ఎక్కువ బ్లూ వేసుకుంటుంది తెలుసా అని రియా అనగానే రానా అలానే చూస్తూ ఉండిపోయాడు. ఏమైంది అంకుల్ అలా చూస్తున్నారు? ఏం లేదు మా, మీరు చాలా అందంగా ఉన్నారు. అవునా, థ్యాంక్ యూ అంటూ రియా బొగ్గను ముద్దు పెట్టి గుండెలుగా హత్తుకున్నాడు. ఎందుకు రియాని అసలు వదలాలని లేదు రానాకి. మీకు తెలుసా అంకుల్, మా అమ్మని నేను ఇలానే పొగిడితే చాలు కిస్ చేసి హక్ చేసుకుంటుంది. అవునా, మీ అమ్మ ఎవరు? మా అమ్మనా? రియా రియా ఎక్కడున్నావు అని స్వప్న అరిచేసరికి నా శాడిస్ట్ వచ్చింది అంకుల్, ఇంకా వెళ్తాను. అదేంటి మీ అమ్మకి చేరుకుంటానన్నావు, కొనకుండా వెళ్ళిపోతున్నావేంటి? అవును కదా, మర్చిపోయానంటూ చీరలు అన్నీ చూస్తూ అన్ని చీరలు చాలా బాగున్నాయి కానీ నాకు ఆ బ్లూ కలర్ చీర బాగా నచ్చింది, అది తీసుకుంటాను. అవునా అంటూ రానా ఆ చీరను ప్యాక్ చేయమని చెప్పేసరికి రియా రానని చూసింది. ఏమైంది అలా చూస్తున్నావు? చెప్తాను అంకుల్ అంటూ ఫేస్ని వెనక్కి తిప్పి స్వప్నం చూసింది. ఆంటీ నేను ఇక్కడున్నాను అంటూ చేతిని ఊపుతూ నవ్వుతూ చెప్పిన రియాన్ చూసి కోపంగా ముందుకొచ్చింది స్వప్న. నీకు అసలు ఏం చెప్పానే? ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానా? నేనెక్కడికి వెళ్ళాను? ఇక్కడే కదా ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎంత కుళ్ళిపోద్దానువో తెలుసా? నేనా? నువ్వే. నాకు కొన్నావు డ్రెస్సు, నీకు కొన్నావు, మా అమ్మకి అసలు కొన్నావా? మీ అమ్మ మొన్ననే కదే షాపింగ్ చేసింది. ఇప్పుడు ఏం తక్కువ వచ్చిందని నా మీద అరుస్తున్నావు? నీ మీద అరవటం లేదు, అయిపోయిందని షాపింగ్. తల్లి అయింది. తమరు వస్తే వెళ్ళిపోదామంటూ రానని చూసి సారీ సార్, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టుంది. లేదు అలాంటిది ఏం లేదు, చెప్పాలంటే చాలా బాగా నచ్చింది పాప. థ్యాంక్ యూ రియా, రా వెళ్దాం. వస్తానంటీ, నాకు ఈ అంకుల్ బాగా నచ్చారు, కాసేపు మాట్లాడొస్తాను. ఏంటి? షాక్గా స్వప్న అడిగేసరికి రానా విచిత్రంగా చూశాడు. ఏమైంది అలా చూస్తున్నారు? ఏం లేదు సార్, జనరల్గా తనకి ఎవరూ నచ్చరు, ఎప్పుడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. అలాంటి తనకి మీరు నచ్చారంటే నాకే ఆశ్చర్యం వేసింది. అందరూ అందుకే షాక్ అయ్యాను. ఏంటి నమ్మలేక అడిగాడు రానా. అవును సార్, వాళ్ళ అమ్మతోనూ నాతోనూ క్లోజ్గా ఉంటుంది. నచ్చితే వదిలిపెట్టదు, నచ్చకపోతే కనీసం మొహం కూడా చూడదు. స్వప్న మాటలకి నాన్న నవ్వుతూ రియాన్ చూశాడు. అప్పటికే కోపంగా ఉన్న స్వప్నం చూసి అంకుల్ అడిగారా నిన్ను నా పర్సనల్ విషయాలు చెప్పమని? లేదు. మరి ఎందుకు చెప్పావు? అమ్మ తల్లి, తప్పైపోయింది, బుద్ధి తక్కువై చెప్పాను. సరేరా, అమ్మ కోసం వెయిట్ చేస్తుంది మన కోసం. ప్లీజ్ స్వప్న. ఆంటీ 5 నిమిషాలు వెంటనే వచ్చేసాను. సరే అని ఇబ్బందిగా రానని చూసింది. మీరు ఎందుకు అలా చూస్తున్నారో నాకు తెలుసు కానీ మీరేం భయపడకండి, నేను తనని తీసుకొస్తాను. చాచా నా ఉద్దేశం అది కాదు సార్. ఇది కానీ 2 నిమిషాలు కనిపించకపోతే వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. అంత ఇష్టం పాప అంటే. తొందరగా తీసుకొచ్చేయండి, నేను బిల్ కౌంటర్ దగ్గర ఉంటాను. సరే, అంకుల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టుకు, తొందరగా వచ్చేయి సరేనా? నాకు తెలుసు నువ్వు అన్నిసార్లు చెప్పకు, నువ్వు చెప్పింది పదే పదే చెప్పావంటే గంట వరకు అంకుల్ని వదిలి రాను, అర్థమైందా? నువ్వు అన్నంత పని చేసినా చేస్తావు. వెళ్తున్నానని స్వప్నం వెళ్ళగానే రానా నవ్వుతూ రియాన్ చూశాడు. అంకుల్ మీ పేరేంటి? రానా. రానానా? బాగుంది. ఏం చేస్తారు? రే రానా, అయిందా? ఎంతసేపు చేస్తావు షాపింగ్ అంటూ ముందుకొచ్చి శక్తి రియాన్ చూసి ఎవర్రా ఈ పాప? తెలీదురా కానీ భలే ఉంది కదా. అవును, నీ పేరేంటి మా? శక్తిని చూసి మొహం తిప్పుకుంది రియా. ఏమైందిరా అలా ముఖం తిప్పుకుంది? నాకు తెలిసి నువ్వు నచ్చుండవు. అవును అంకుల్, మీరు ఎలా ఉన్నారో చూడండి, ఆ గడ్డాల మీసాలు చూడటానికి బూచోడ్లా ఉన్నారు. మరి రానా అంకుల్కి కూడా ఉన్నాయి గడ్డాల మీసాలు. మరి దాన్ని ఎందుకు నచ్చారు? ఈ అంకుల్ ఈ స్టైల్లో హీరోలో ఉన్నారు కానీ మీరు మాత్రం అస్సలు బాగాలేదు. వామ్మో, ఈ పిల్ల ఏంట్రా ఇలా ఉంది, ముఖం మీద చెప్పేస్తుంది. నీ పేరేంటి? ముందు మీ పేరు చెప్పండి, అప్పుడు నా పేరు చెప్తా. ఈ పిల్లని చూస్తుంటే నాకు నువ్వే గుర్తొస్తున్నావు మామ.
ఏంట్రా నువ్వు అనేది? అవును, నువ్వు చిన్నప్పుడు అంతే కదా, నచ్చితే మాట్లాడేవే, నచ్చకపోతే మొహం పక్కకు తిప్పుకొని కోపంగా ఉండేవాడివి. ఈ పాపను చూస్తే నాకు అలానే అనిపిస్తుంది, కానీ చాలా అందంగా ఉందిరా. అవును. రియా రానని మెడ చుట్టూ చేతులు వేసి, అంకుల్ ఇంక వెళ్దామా, మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ నేను తొందరగా వెళ్ళకపోతే మా స్వప్న ఆంటీ నా మీద లేనిపోని చాడలు చెప్పి అమ్మ దగ్గర ఇరికిస్తుంది. అవునా, సరే పద వెళ్దామంటూ రానా ముందుకు నడిచాడు. బిల్ పే చేసి వెనక్కి తిరిగిన స్వప్న రియాన్ చూసి ఊపిరి తీసుకొని, అదేంటి మాట్లాడతాను 5 minutes తర్వాత వస్తానన్నావు? అన్నాను కానీ అమ్మ నా కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తుంది కదా, అందుకే ఏదో అలా అనిపించి వచ్చేసాను. ఒక్క క్షణం అమ్మ లేకపోతే ఉండలేవు. ఎందుకే నీకు ఇంత బడాయి? నాకు కోపం రప్పించుకో, లేదంటే మొన్నట్లాంటి డ్రెస్ మీద జ్యూస్ పంపేస్తాను. వద్దు, అంత పని చేయకు. ఇప్పటికే నీ చేత 100 సార్లైనా జ్యూస్ ఒక్కటే కాదు, కాఫీ అభిషేకం కూడా చేయించుకున్నాను. నన్ను వదిలే తల్లి, నేను ఒక్క మాట కూడా అనను. స్వప్న మాటలకి శక్తి రానని చూశాడు. అప్పటికే రానా ముఖంలో మార్పు, కానీ శక్తి కుదురుగుండలేక, అభిషేకం ఏంటి మేడం, మీకు తెలియదు సార్, కావాలని నన్ను ఏడిపించడానికి నా డ్రెస్ పాడు చేస్తుంది. జ్యూస్ ఏంటి, కర్రీ కానీ రైస్ కానీ ఏది పడితే అది కావాలని పంపేసి పగ తీర్చుకుంటుంది రాక్షసి. ఓ అవునా అంటూ రియాన్ చూశాడు. అప్పటికే రియా 2 కళ్ళు చిట్లించి కోపంగా చూసేసరికి, చూస్తుంటే ఈ పిల్ల ఒక యాంగిల్లో రానాలా, మరో యాంగిల్లో అరవిలా కనిపిస్తుంది అనుకున్నాడు శక్తి. ఆంటీ నా మీద చెప్పిన చాడీలు చాలు, లేదంటే నిజంగానే నేను డ్రెస్ పాడు చేస్తాను. వద్దురా, అమ్మ దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం స్వప్న గారు. ఏంటి సార్, ప్యాకింగ్ చేసిన చీర తీసుకొని రియా చేతిలో పెట్టాడు రానా. అయ్యో సార్ వద్దు, నేను కావాలని చీరని వద్దని చెప్పాను, కానీ ఎందుకు, అది వాళ్ళ అమ్మకు బ్లూ అంటే ఇష్టమే కానీ కట్టుకోదు, అందుకే వద్దని చెప్పాను. ఈ విషయం రియాకి తెలీదు. అవునా, కానీ వాళ్ళ అమ్మ కోసం రియా ఇష్టపడింది ఈ చీరని. ప్లీజ్ తన కోసమైనా ఈ చీరని తీసుకోండి. అయ్యో వద్దు సార్. రియా నా కోసం చీర తీసుకోవా? తప్పకుండా అంకుల్ అని రానా చేతిలో ఉన్న కవర్ తీసుకొని స్వప్నం చూసింది. అప్పటికే స్వప్న షాక్లో ఉంది. ఏమైంది అలా చూస్తున్నారు? ఏం లేదు సార్, ఒక నిమిషం ఇప్పుడే వస్తానంటూ రియా చేతిని పట్టుకుని పక్క తీసుకెళ్ళి, రియా ఏంటి నువ్వు చేస్తుంది? నేనేం చేశాను? బయట వాళ్ళు చాక్లెట్ ఇస్తేనే తీసుకోవు, అలాంటిది ముక్కు మొహం తెలియని అంకుల్ చీరిస్తే ఎలా తీసుకున్నావు? నీకు తెలుసు కదా అమ్మకి ఇలాంటివి ఇష్టం ఉండవు అని, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది చెప్పడానికి నన్ను పక్కకు లాక్కొచ్చావు. మరి చీర ఫ్రీగా నేనెందుకు తీసుకుంటాను? అంకుల్కి డబ్బులు ఇస్తాను కదా, కానీ ఎలా? అందుకే అంటాను, నేను మనిషివైతే ఎదిగావు కానీ బుర్ర మాత్రం పెంచలేదంటూ స్వప్న చేతిలో బ్యాగ్ తీసుకొని, నీ డబ్బులు ఉన్నాయి కదా, అమ్మని అడిగి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను సరేనా? నీకు అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి థాట్స్? ఆ దేవుడు నాకు బుర్ర ఇచ్చాడు, నీలా మాత్రం కాదు అంటూ రియా అనేసరికి స్వప్న నవ్వు ఆపుకొని, నిన్ను ఇలా కాదే, సరే పద ముందు అని ఇద్దరు రానా దగ్గరికి వచ్చారు. అంకుల్ నా కోసం నాకు ఇష్టమైన కలర్ చీరని ప్యాక్ చేయించారు కదా, నేను మీకు గిఫ్ట్ ఇస్తాను, మీరు కళ్ళు మూసుకోవాలి. ఏంటమ్మా, చెప్పాను కదా కళ్ళు మూసుకోవాలని. సరే అని రానా కళ్ళు మూసుకోగానే స్వప్న చేతిలో ఉన్న మనీ తీసుకొని రానా బొగ్గుపై ముద్దు పెట్టి మనీ అతని షర్ట్ జేబులో పెట్టింది రియా చేసిన పనికి శక్తి షాక్గా చూశాడు. భూమికి జానుడు ఉంది కానీ తెలివితేటలకు మాత్రం తక్కువ లేదు అనుకున్నాడు. థ్యాంక్ యూ అంకుల్, బాయ్. రానా చిన్నగా నవ్వుతూ వెళ్తున్న రియాన్ చూశాడు. ఏంట్రా అలా చూస్తావు? ఆ బుడ్డది నీ జేబులో మనీ పెట్టినట్టు నీకు తెలీదా? తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు? తన యాటిట్యూడ్ నాకు నచ్చిందిరా, అందుకే ఏం మాట్లాడలేకపోయాను. ఒకవేళ నేను డబ్బులు వద్దు అన్నా తను మాత్రం తీసుకునే వరకు ఊరుకోదు. అవసరమైతే చీరనైనా వదిలేస్తుంది. కానీ నువ్వు చెప్పింది కూడా నిజమేరా, కానీ ఆ పాపను చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? నాకైతే తనలో మా చెల్లి శక్తి మాట పూర్తి కాకుండానే వెళ్దామా, ఆఫీస్కి టైం అవుతుంది. అది కాదురా, ఒకసారి నేను చెప్పేది వినాని శక్తి అనగానే రానా కోపంగా బయటికెళ్ళి కారులో కూర్చున్నాడు. అరవితో గడిపిన క్షణాలు గుర్తురాగానే అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఏంటి షాపింగ్ అంటూ ఇద్దరు ఇంత లేట్ చేశారు? అది నన్ను కాదే, నీ కూతురున్నాడు చెప్తుంది. నా కూతురు ఏం చేసింది? అమ్మా ఆంటీ ఎప్పుడు ఇంతే,
ఇలానే బుర్రలు తింటుంది. అవునంటూ అరవి చేతులు కవర్ పెట్టి, నీ కూతురే నీకు సెలెక్ట్ చేసింది చీర ఏంటి? అవును, నీ కూతురికి మామూలుగా లేదు కదా ఫ్యాన్స్ అంటూ స్వప్న జరిగిందంతా చెప్పింది. అంతా విన్న అరవి రియాని చూసింది. ఏంటి రియా? అది ఆ అంకుల్ నాకు బాగా నచ్చారు, అందుకే మాట్లాడాను. అవునా, మరి చీరకు డబ్బులు ఇచ్చేసావా? ఇచ్చేసానంటూ విండో బయటకు చూసింది. రియా ఎదురుగా కారులో ఉన్న రానని చూడగానే రియా పెదవులపై నవ్వు. అమ్మా, ఏంటి రియా? నేను మాట్లాడానన్న అంకుల్ ఎవరో చూపించు. అదిగో అతనే ఆ అంకుల్ అంటూ అరవికి చూపించింది రియా. ఇంకా ఉంది, కీప్ వాచింగ్.